యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ ఉదయకాలం కూడికి చేరి వచ్చిన దేవుని ప్రియులందరికీ వందనాలు. కూడికి నడిపిస్తున్న ప్రియులు ప్రశాంత్కి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కూడికలో ఉన్న దేవుని సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు ఆనంద్ బాబు అన్న కూడా వందనాలు. దేవుని సేవకులందరికీ వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 4వ వచనం చదువుకుందాం. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. అట్టి శ్రమలను అనుభవించుటకు నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం వలన జీవిస్తున్న వారులారా, వ్రాయబడిన వాక్యంలో చెప్పబడిన రీతిగా మనము శ్రమలను అనుభవించుటకు నియమించబడిన వారు. కారణం ఏంటంటే మనము ఒక పరుగు పందెంలో ఉన్నామని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి మనం ఎరుగుదుము. మరి పరుగు పందెంలో ఉన్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా పరీక్షలు ఉంటాయి. పరీక్షలు మనకు మెప్పు తీసుకురావటానికే తప్ప వాస్తవంగా ఇవి మనకు నిరీక్షణ కలిగించడానికే తప్ప నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయును అన్నాడు. కాబట్టి పరీక్ష నిరీక్షణ కలుగజేయటానికి, శ్రమలను అనుభవించుటకు నియమించబడిన వారు. అందరు వీడియోలు ఆన్ చేయండి, రిక్వెస్ట్ చేసిన వాళ్ళు తప్ప. ఎందుకంటే రాత్రి తణుకు మీటింగ్ అయిన తర్వాత ప్రియులు ఈ ఉదయకాలం బయలుదేరి ఇంటికి వెళ్తున్నారు. అందుచేత చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోవట్లే. కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. శ్రమలను అనుభవించడానికి నియమించబడిన వారు. విశ్వాసులు అంటే ఎవరు? శ్రమలను అనుభవించుటకు నియమించబడిన వారు అనే మాట చూస్తున్నాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట చూస్తాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అని అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా వ్రాయబడినట్లుగా అగ్ని పరీక్ష మన విశ్వాసం మీద జరుగుతుందన్నమాట. అసలు మనము చాలా ముందుకు వచ్చాము క్రీస్తులో. అయితే ఇప్పటికీ మనం విశ్వాసం మూలముగానే నీతిమంతులమని ఎంచుకుంటున్నామా? విశ్వాసమును బట్టే నీతిమంతులమని ఎంచుకుంటే క్రీస్తు మరణములో ఐక్యము గలవారమై ఆయన పునరుద్ధానములో ఐక్యము గలవారమై ఉన్న మనం క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే అనుభవంలో సాగుతున్నామా? ఆ సత్యాన్ని మనం, ఆ సువార్తను మనం నమ్ముతున్నామా? ఎందుకంటే ఈ పరీక్ష జరుగుతూనే ఉంటుంది. ఆదికాండం 22:1లో చెప్పబడినట్లుగా అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడని ఎంచుకుంటున్నాడా, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడని ఎంచుకుంటున్నాడా? ఎందుకంటే అబ్రహాంకి ధర్మశాస్త్రానికి సంబంధం లేదని మనకు తెలుసు. కానీ అబ్రహాము జీవితంలో ఉన్న ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారని మనం ఎరుగుదు. గల్తీయులకు రాసిన పత్రికలో ఈ వివరాలు 24 నుంచి వ్రాయబడ్డాయి. కాబట్టి ఇస్సాకునే వాగ్దాన పుత్రుడిగా ఎంచుతున్నాడా, హాగరు కుమారుణ్ణి వాగ్దాన పుత్రుడిగా ఎంచుతున్నాడా అనే పరిశోధనలో
అబ్రహాము దేవునికి భయపడిన వాడుగా 22:12లో అబ్రహామును గూర్చి మనము సాక్ష్యాన్ని దేవుడు పలకటం వింటున్నాం. మరి మనం కూడా మన విశ్వాస జీవితంలో పరీక్షలు గుండా వెళ్తాం. ఇక్కడ 6వ వచనంలో ఏం చెప్పాడంటే, అవసరమును బట్టి కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది అన్నాడు. అక్కడేమన్నాడు? 5వ వచనంలో ఏమన్నాడంటే, 6వ వచనంలో ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందువలన? స్వాస్థ్యమును బట్టి మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. స్వాస్థ్యమును బట్టి మీరు మిక్కిలి ఆనందిస్తున్నా కూడా మీ విశ్వాసమున కలుగు పరీక్ష అది కొంత దుఃఖకరంగానే కనపడుతుంది. సో చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా గంతులు వేస్తున్నాం. అయితే ఇంతలోనే దుఃఖం అనేది కలుగుతుంది అనమాట. కానీ ఈ దుఃఖం ఎందుకు కలుగుతుందంటే, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు వైపే మనం చూడటానికి కలుగుతుంది. మన గురి యేసుక్రీస్తులోనే ఉండాలి అనే విషయంలోనే మనము ఈ పరీక్ష గుండా వెళ్తూ ఉంటాం. అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో 25లో చెప్పినట్లుగా నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుంటిని. 16వ కీర్తనలో చెప్పినట్లుగా 16వ కీర్తనలో చెప్పినట్లుగా 8లో సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. పరవాసినే జగమున్న ప్రభు అనే కీర్తనలో నా గురి నీవే, మన గురి ప్రభువే. సో మన గురి ప్రభువే అనేది పరీక్ష చేయబడుతుంది. అది దుఃఖముగా ఉంటుంది. అయితే అమూల్యమైన విశ్వాసం అనగా యేసుక్రీస్తునందలి విశ్వాసం బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే ఆ అమూల్యమైన విశ్వాసం ఈ పరీక్షకు నిలిచినదై మహిమ ఘనత కలగడానికి కారణమైంది. కాబట్టి శ్రమ అనేది వచ్చినప్పుడు మన విశ్వాసం ఆ అగ్ని పరీక్షకు నిలబడితే మనకు మెప్పు కలుగుతుంది అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇటు శ్రమలను అనుభవించుటకు మనము నియమించబడ్డాం. ఎందుకంటే అసలు విశ్వాస జీవితం అనేదే లేకపోతే పరీక్షలనే ఉండవు. ఈ లోకమందు సహోదరులు యందు నెరవేరుతున్న శ్రమలు వేరు. పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లుగా లోకమందున్న సహోదరుల యందు నెరవేరుతున్న శ్రమలు వేరు. ఆ శ్రమలు ఏంటంటే, తగిన సమయం దేవుడు హెచ్చిస్తాడని నిరీక్షణ లేక మరి చింతిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్న అపవాదికి అవకాశం ఇస్తున్నారు. వారిలో నెరవేరుతున్న శ్రమలు అవి వేరు. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదివిన మన విశ్వాసమును కలుగు పరీక్ష కలిగిస్తున్న శ్రమలు వేరు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్న 2వ వచనంలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనన్నాడు. ఆ నిరీక్షణ ఏంటంటే పైన వచనంలో 2లో చెప్పాడు, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఇక్కడ 4 సంగతులు చెప్పాడు చూడండి. నీతి, సమాధానం, కృప, నిరీక్షణ. ఇవి 4 సువార్తలని మనకు తెలుసు. 4 సంగతుల్లో నీతి అంటే మత్తయి సువార్త, సమాధానం అంటే మార్కు సువార్త, కృప అంటే లూకా సువార్త, నిరీక్షణ అంటే యోహాను సువార్త. ఇప్పుడు యోహాను సువార్తలో ఉన్న నిరీక్షణ ఏది? యోహాను 21:22 నేను వస్తానన్నాడు ప్రభు. నేను జకరియా అన్న ఏమన్నాడు? నేను వస్తానన్నాడు యోహాను 21:22లో.
సో యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాడు? యోహాను సువార్త ప్రకారం 21:22 ప్రకారం అదే యోహాను సువార్త 14లో అన్నాడు, నేను వచ్చి నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మిమ్మను తీసుకొని వెళ్తానన్నాడు. కాబట్టి సంఘం కొరకు యేసు ప్రభు వస్తాడు అనేది మహిమ నిరీక్షణ. ఈ నిరీక్షణలో పేతురు 1:13లో చెప్పినట్లుగా తేబడు కృప ఉన్నది. ఈ నిరీక్షణలో ఏముందంటే తేబడు కృప. తేబడు కృప అంటే అర్థం ఏందంటే, ఇదిగో సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని ప్రభు చెప్పాడు. ప్రకటన గ్రంథం 22లో ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్తూ ఏమన్నారు? 12లో నేను సిద్ధపరిచిన జీతం. సిద్ధపరిచిన జీతమే తేబడు కృప. తేబడు కృప. మరి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన కృపను తీసుకొని రాబోతున్నాడు. కృప అంటే ఇక్కడ రివార్డ్ అని అర్థం, బహుమానం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10లో చెప్పినట్లుగా మనమందరం కూడా బహుమానాలు ఇచ్చే పీట మీదట ప్రత్యక్షం కాబోతున్నాం. కొరింథీ 2వ పత్రిక 5:10. ఆ బహుమానాన్ని గురించి నిరీక్షణ. ఎస్, ఇప్పుడు శ్రమలు అనుభవిస్తున్నాం, ఇప్పుడు దుఃఖపడుతున్నాం, కానీ ఇప్పుడు ఓర్చుకుంటే ఈ పరీక్ష కలిగించే నిరీక్షణ ఏంటి? ఈ పరీక్ష కలిగించే నిరీక్షణ ఏంటంటే ప్రభువు వచ్చినప్పుడు తెచ్చే బహుమానం. అప్పుడే కాదు, అప్పుడే కాదు, మనము ప్రతిదినం కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే నేను చాలా కాలం క్రితం మీకు ఒక సంగతి ప్రభువుని బట్టి చెప్పాను. అదేంటంటే ప్రతి ఉదయకాలం మన జీవితంలో కృపా సింహాసనము, ప్రతి రాత్రి క్రీస్తు న్యాయపీఠం. ప్రతి ఉదయం కృపా సింహాసనం, ప్రతి రాత్రి క్రీస్తు న్యాయపీఠం. అంటే ఉదయం ప్రారంభించబడినప్పుడు 90వ కీర్తన 14, ఉదయమున నీ కృప. సో కృపా సింహాసనం. తిరిగి మనం రాత్రి పడుకునేటప్పుడు మనము క్రీస్తు న్యాయపీఠం. అంటే ఈరోజు అలా జీవించాం, ఈరోజు కృపను నిరర్ధకం చేయకపోవటం వల్ల శరీరం అందు మనం ఎంతవరకు జీవించాం, గలతీ 2:20. అలాగే ఈ లోకంలో ఎంతవరకు బ్రతికాం, తీతు పత్రిక 2:13 అనేది మనం లెక్కలేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు కృపను వినియోగించుకుంటే ఎప్పుడు మనకు కృప వస్తానే ఉంటది. సత్యప్రసాద్ అన్న, రాత్రి మీటింగ్ ఎలా మాస్టర్ జరిగింది? బాగా జరిగింది సార్, చాలా అద్భుతంగా జరిగిందండి. ఉమ్. ఎప్పుడైనా మనం దేవుని కృపను వినియోగిస్తే దేవుడు మరలా కృపనిస్తాడు. ఎందుకంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయము 16వ వచనంలో ఏముందండి? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతున్నాం. యోహాను సువార్త 1:16లో మాట చూస్తున్నాం. కృప వెంబడి కృప. హోప్ నెంబర్ 16 ఎవరండి? కృప వెంబడి కృప కదండి. అంటే కృపను వినియోగించుకుంటే మళ్ళా కృపనిస్తాడు. అందుచేత మనము శ్రమ గుండా వెళ్తున్నప్పుడు ఓర్చుకుంటే ఆ పరీక్ష కలిగించే నిరీక్షణ ఏంటంటే ఇప్పుడు ప్రభు తెచ్చే కృప ఎలా ఉండిపోతుంది. మనం శ్రమ గుండా వెళ్తున్నప్పుడు మన రెవల్యూషన్స్ అనే లెవెల్ పెరిగిపోతుంది అనమాట. మనకు వచ్చే వాక్య ప్రత్యక్షత, దాని యొక్క మాధుర్యం పెరిగిపోద్ది. అందుకనే తెలివిలేని వారిలాగా ఈ శ్రమల్లో కదిలిపోకుండా నిలబడాలి. మనం నిలబడాలంటే అది మన గొప్పతనం ఏం కాదు, కానీ శ్రమలో సైతం మనల్ని ఆదరించేవాడు మనకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు. 12వ వచనంలో 2వ అధ్యాయం 12లో మరి తీతు గురించి రాశాడు. తీతు, టైటస్. టైటస్ కరెక్ట్ గా ఎప్పుడు పౌలు దగ్గరికి వచ్చాడంటే, పౌలు ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్తున్నాడో అప్పుడు ఏం తెచ్చాడు టైటస్? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక వ్రాసిన ఉద్దేశం నెరవేరింది, కొరింథీ సంఘంలో ఉన్నవారు మారు మనసు పొందారు అనే సమాచారంతో వచ్చాడు. అంటే మనం ఈ శ్రమల్లో దుఃఖంలో
కొందరి వల్ల నలిగిపోతున్న సమయంలోనే దేవుడు మరొకరి గురించిన గుడ్ న్యూస్ తీసుకొని వస్తాడు. కాబట్టి ఏదో విధంగా ఆయన మనల్ని ఆదరిస్తాడు. లేఖనాల వలన ఆదరిస్తాడు. మాత్రం ఏదో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆదరిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. సో అందుచేత ఆయనే మనల్ని నిలబెడతాడు. ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆయనే మనల్ని నిలబెడతాడు. లోకమందున్న సహోదరులు యందు నెరవేరుతున్న శ్రమలు మనకు లేవుగా, దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 7వ అధ్యాయము 28లో చెప్పినట్లుగా ఆ శ్రమలు మనకు లేవు. ఆ శ్రమలను మనం తప్పించుకుంటున్నాం. ఎందుకంటే మనం దేని గురించి చింతించట్లేదు. ఆయన బలమైన హస్తాన్ని నమ్ముకున్నాం. అయినా కూడా కొందరు వ్యక్తులను బట్టి మనం శ్రమలకు వెళ్తాం. కానీ వాటిని మనం ఏం చేయాలా? అడ్వాంటేజ్గా చేసేసుకోవాలి. అడ్వాంటేజ్గా ఎట్లా చేసుకోగలం? ఓర్పు కావాలి. ఓర్పు ఎట్లా వస్తుందండి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5లో చెప్పినట్లుగా నువ్వు ఓర్చుకోలేకపోతే జ్ఞానం కొరకై ప్రార్థన చేయాలి. ఎందుకంటే శ్రమలో ఓర్చుకోనోడు జ్ఞానం లేనివాడు. ఎందుకంటే నీ ప్రమోషన్ కోసం వచ్చిన ఈ ఎగ్జామ్ని నువ్వు డినై చేయొద్దు, నువ్వు ఎస్కేప్ చేయొద్దు, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మన జీవం అనేది ఏ మనిషిలో లేదు. మన జీవం అనేది కేవలం యేసు ప్రభులోనే ఉంది. కాబట్టి మనము ఆయన మీదే మన గురిని సరి చేసుకోవటం కొరకై ఈ శ్రమ గుండా మనం వెళ్తాం. ఎంత ముందుకు వెళ్ళిపోయినా మన పేరేంటి తెలుసా? మంటి గట్టాలే. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 4లో చెప్పినట్లుగా ఘటం అంటే అర్థం ఏంటంటే ఎక్కడ మనం శరీరాన్ని ఆస్పదం చేసుకోవటానికి లేదు. స్పిరిచువల్ గా మనము చాలా ఎదిగిపోయాము. సో ఇప్పటి నుండి మనం కొంచెం గ్రాంటెడ్ గా జీవిద్దాం అని అనుకోవడానికి లేదు. అక్కడ కూడా మనం రెవల్యూషన్ ద్వారానే జీవించాలి. ఎందుకంటే శరీరమును ఆస్పదం చేసుకోవటానికి లేదు. యేసుక్రీస్తు వచ్చేదాకా, ఈ దేహాన్ని విడిచేదాకా మనం శరీరమును ఆస్పదం చేసుకోవడానికి లేదు. ఎందుకంటే రోమాపత్రిక 8:12లో చెప్పినట్లుగా మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన వారైన ఎడల మీరు చావవలసిన వారై ఉందురు అని చెప్పాడు. అలా స్టక్ అయినట్టుంది అన్న. ఆగిపోయింది. అవునవును. రైట్, అది నెట్వర్క్ ఆగిపోయింది. సరే వినండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లు మనము ఓర్చుకోవాలనే మాట చూస్తున్నప్పుడు అది జ్ఞానము అడగాలి, ప్రభువుని జ్ఞానం అడగాలి. ఎందుకంటే ఇవన్నీ మనం ఒక లెవెల్కి వెళ్ళటానికే ప్రభు తీసుకొని వస్తాడు, అనుమతిస్తాడు. అపనమ్మకమైన మనుషులు, ద్రోహులు, అలాగే తిరుగుబాటుదారులు ఎవరైతే లేస్తున్నారో వాటిని సహించగలగాలన్నమాట. ఎందుకు సహించాలంటే మన జీవం వారిలో లేదు అంటానికి, ఇప్పటికీ మనము ఆ ఒక్కని మూలముగానే జీవిస్తున్నాం, ఆ ఒక్కని ద్వారానే ఏలుతున్నాం అనే దాన్ని మనము మరలా స్థిరపరచుకోవడానికి ఈ శ్రమ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? రైట్. జ్యోత అంటే మీ ఫ్యాన్ చాలా బాగా తిరుగుతుంది. ఏం కంపెనీ అది? అది చాలా బాగుంది. ఫ్యాన్ చాలా స్పీడ్ తిరుగుతుంది. అది ఒకసారి కనుక్కోండి కంపెనీ. ఓకే, రైట్. సో రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదివారు కదా, ఏముంది అక్కడ? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు
తెచ్చే కృప. ఇంకా చెప్పాలంటే అసలు అనుదినం కూడా ఈ కృపను మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు అర్థమైపోయింది. మీరు ఓర్చుకుంటున్న దినాల్లో, మీరు సహిస్తున్న దినాల్లో ప్రభు మీకు ఇచ్చే రెవల్యూషన్ అది చాలా ఉన్నతంగా ఉంటుందన్నమాట. అందుకనే కొన్ని రెవల్యూషన్స్ మనం పొందుకోవటానికి, కొన్ని ప్రత్యక్షతలు మనం పొందుకోవటానికి ఏం చేయాలా? ఒక మెసేజ్ మనం రిసీవ్ చేసుకోవటానికి కొన్ని పరిస్థితులు కూడా దేవుడు తీసుకెళ్తాడు. ఇప్పుడు మీతో ఏదో స్పెషల్గా మాట్లాడాలంటే అప్పుడు మిమ్మల్ని ఏమంటాను నేను, బ్రదర్ ఒకసారి మీరు ప్రక్క వస్తారా అని అడుగుతాను. సార్ మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి రండి అని అడుగుతాను. అట్లానే కొన్ని శ్రమలు వస్తే తప్ప ఆయన మాట్లాడాల్సిన కొన్ని విషయాలు మనం వినటానికి రెడీగా ఉండాలి. అందుకని ఆ శ్రమలు తప్పించి అప్పుడు మనల్ని కొంచెం సీక్రెట్ గా పక్క తీసుకెళ్లి కొన్ని విషయాలు చెప్తాడు. ఎందుకంటే అంతవరకు మనం అది వినటానికి రెడీగా ఉండం. కాబట్టి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు అనుకోండి అంతే. శ్రమ వచ్చినప్పుడు ఏమనుకోవాలా? ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు. మనం చింతించడం వల్ల రాలేదుగా. ఆ మనం చింతించడం వల్ల వచ్చినాయా శ్రమలు? ఆ శ్రమ కాదు ఇప్పుడు మనం చదువుకునే శ్రమ. మనం ఇప్పుడు చదువుకున్న శ్రమ ఏందంటే అది మన విశ్వాసమున కలుగుతున్న పరీక్ష. అసలు ఈ శ్రమ ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి, వచనం 2లో. రోమాపత్రిక 5:2. విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. అసలు గ్రేస్ అనే దాన్ని గ్రహించి జీవిస్తున్న దినాల్లో ఈ శ్రమ స్టార్ట్ అయింది. కృపను గ్రహించిన వారిలో ఈ శ్రమ అనేది మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే కృపను ఎవరైతే గ్రహించరో కృపను ఎవరైతే గ్రహించరో వారి జీవితాల్లో అసలు వారు జీవించట్లేదు కాబట్టి వారికి ఎటువంటి శ్రమ అనేదే ఉండదు. కానీ ఎవరైతే ఈ కృపయందు ప్రవేశించారో వారు జీవిస్తున్నారు కాబట్టి అప్పుడు వారికి పరీక్ష ఉంటుంది. మనం ఏమి సంతోషించాలంటే నేను కృపయందు ప్రవేశించాను, కృపలో జీవిస్తున్నాను కాబట్టే నన్ను ట్యూన్ చేయటం కొరకై ప్రభు ఈ శ్రమను కలిగించాడు అని ఎంచుకోవాలి. దీనివల్ల నష్టపోయేది 1% కూడా లేదు. దీనివల్ల ఇంకా మనము శుద్ధపరచబడుతున్న సువర్ణంలాగా మారిపోతాం. మన విశ్వాసం ఇంకో లెవెల్కి వెళ్ళిపోయింది. సో రీసెంట్గా మన తెలంగాణ ప్రియుడు చెప్పినట్లుగా సో మనం ఇంకో రెవల్యూషన్కి వెళ్ళాం. ఆ రెవల్యూషన్ ఏంటంటే క్రీస్తులోనికి బాప్తిస్మం అనే అనుభవంలో నుంచి క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే మెసేజ్ లోనికి మనం ఆల్రెడీ వచ్చాం. సో ఈ మెసేజ్ లోనికి మనం రావటానికి ప్రభు కొన్ని శ్రమలు గుండా మనల్ని తీసుకొని వెళ్ళాడు. కానీ వాటిని మనం సహించాలి. ఎందుకు సహించాలంటే ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఆ వ్యక్తులను ఉపయోగించుకుంటూ మన మీద దాడి చేసేవాడు అపవాదే. అయినా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో లేదా ఇక్కడే ఉంది చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయంలోనే ఏముంది? శ్రమల యందు అతిశయపడుట అని ఉంది. శ్రమల యందు అతిశయపడటం ఏంటండి? ఉం? చెప్పండి. శ్రమల యందు అతిశయపడటం ఏంటి? నేను సందీప్ అన్న కాకినాడ వదిలి ఎప్పుడు వెళ్ళిపోయా అన్నా నువ్వు కాకినాడలోనే ఉన్నావని అనుకుంటున్నాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో ఏమని చదవండి, 2వ వచనం. శ్రమల వలన అత్యధికముగా సంతోషించిరి. అర్థమైందండి? శ్రమల వలన అత్యధికముగా సంతోషించిరి. శ్రమలలో అతిశయించేవారు, శ్రమల్లో సంతోషించేవారు ఎవరు? ఈ జీవిస్తున్నవారు. శ్రమల కొరకై నియమించబడిన మనమే. ఎవడైనా శ్రమ వస్తే అతిశయిస్తాడా? ఎవడైనా శ్రమ వస్తే సంతోషిస్తాడా? మనం ఏమనుకోవాలంటే ఏదో మాట్లాడడానికి దేవుడు అనుమతించాడు అనుకోవాలంతే. సో సంథింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు షేర్ ఇన్ ప్రైవేట్లీ, ఇన్ పర్సనల్లీ. సో ఆయనే అలౌ చేశాడని నమ్మాల. సరే, పోనీ మన నమ్మకం ఏమైనా
ఒట్టిదా? అలా అనుకున్నాం, నిజమే. నిజంగా ప్రభు అలాగే మాట్లాడుతున్నాడా? ఆ రెవల్యూషన్ ఎత్తున్నాడా? ఉన్నతంగా ఇంతకు ముందు ఎన్నడూ వినని తలంపులు ఇస్తున్నాడా? ఇంతకు ముందు మనం ఎన్నడూ చూడని, అది వరకు చూడని సంగతుల గురించి ఏమన్నా మనం బోధించబడుతున్నామా? ఎస్, బోధించబడుతున్నాము అని అంటే మన నిరీక్షణ, సారీ, ఆ అది మనల్ని సిగ్గుపరచట్లేదు. రోమాపత్రిక 5:5 మన నిరీక్షణ మనల్ని సిగ్గుపరచట్లే. రత్నాజన్ అడిగాడు నన్ను, ఎందుకన్నా ఇలా జరుగుతుంది అని అడిగాడు. అప్పుడు నేనేమన్నాను, అన్నా మన నిరీక్షణ సిగ్గుపరచదు. ఈ శ్రమ మనకు ప్రభు ఏదో చెప్పడానికే అనుమతించాడు అని అన్నప్పుడు ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచట్లేదు. అట్లనే ప్రభు మాట్లాడతాడు. సో ఇక్కడ చెప్తున్నాడు, ఏ తెలుసులో మేము ఉండుట మంచిదని అనుకున్నాం, మీ దగ్గరికి నేను తిమోతిని పంపించాను. ఎందుకంటే శోధకుడు ఒకవేళ శోధించనేమో అని మీ విశ్వాసం తెలుసుకోవాలి. అసలు ఎట్లాగూ ఈ టైంలో హౌ యు ఆర్ ఫైటింగ్, హౌ యు ఆర్ స్టేయింగ్ స్ట్రాంగ్ అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాడు అన్నమాట. అసలు మీరు ఎట్లా నిలబడ్డారు? నిజమే. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఇటువంటి శ్రమలు గుండా వెళ్తున్నారు, అసలు వీళ్ళ ఫెయిత్ ఎట్లా ఉందని మనం ఆలోచిస్తాం. ఎలా నిలబడుతున్నారు, ఎలా ధైర్యంగా ఉన్నారు, ఎలా ఆదరించబడుతున్నారు, ఎలా నిరీక్షిస్తున్నారు, ఎలా ఓర్చుకోగలుగుతున్నారు అని మనం తెలుసుకోవాలనుకుంటాం. అలాగే తెలుసుకోవాలనుకున్నాడు పౌలు, తెలుసుకున్నాడు. ఏమనంటే 6వ వచనంలో, మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారం వచ్చింది అన్నాడు. అర్థమైందండి? ఒక విషయం ఏంటంటే కొన్నిసార్లు ఇటువంటి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనంలో సమాధానం చెప్తే ఎవడు మన పక్షాన నిలబడు. అంటే అసలు ఈ శ్రమ ఎందుకు వచ్చిందని మనల్ని అడుగుతారు. అడిగితే మనం రీజన్ చెప్తాము. ఆ రీజన్ కూడా ఎవరు నమ్మరు ఒక్కోసారి. ఆ నమ్మకపోవడం కూడా శ్రమే. అది కూడా శ్రమలో భాగమే. ఇప్పుడు జాన్ అడిగాడు నన్ను. ఏమడిగాడు? ఏదో అడిగాడు. అడిగితే నేను చెప్పాను. నేను చెప్పినప్పుడు జాన్ నిజంగా నమ్మాడా? సో నిజంగా నమ్మాడా? ఓకే, దేవునికి స్తోత్రం. నమ్మలేదా? నమ్మలేదంటే అది కూడా శ్రమే. అది కూడా ఓర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు, అందరూ నన్ను విడిచిపోయారు, నా పక్షంగా ఎవరు నిలబడలేదు అన్నాడు. కానీ తర్వాత తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకోవాలని మనం ఏం ప్రయత్నం చేయక్కర్లేదు. ఎందుకంటే వారిలో మన జీవం లేదు. ఏ వ్యక్తిలో మన జీవం లేదు. కాబట్టి ఇక్కడ మనల్ని ఎవరు నమ్ముతున్నారు అనేది మ్యాటర్ కాదు. మన నిరీక్షణ ఏంటి? ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచట్లేదు. మనం నమ్మేమేమని, ఓకే, ఈ పరీక్షలో సువర్ణము శుద్ధపరచబడుతుంది, అగ్ని పరీక్ష వలన అది మెప్పు మహిమ ఘనత తీసుకొస్తుంది అని నమ్మాం. అది జరుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి తప్ప ఈ విషయంలో ఎంతమంది మన పక్షంగా నిలబడ్డారు అనేది మ్యాటర్ కాదు. నాకు ఇటీవల ప్రభు ఆత్మ ద్వారా నేను నేర్చుకున్న సంగతి ఏంటంటే, న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోనుతో వెళ్తున్న వారిని ప్రభు నీళ్ల దగ్గర పరీక్షించాడు. సాధారణంగా మనం నీటి దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్తాం విశ్వాసాన్ని? బాప్తిస్మ ఇచ్చే దగ్గరే కదా. అర్థం చేసుకోండి. చాలా మందిని నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ఈ మధ్య కాలంలో క్రీస్తులో బాప్తిస్మము అనే ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో దానికి ముందు కొందరు తొలగిపోతున్నారు, ఆ టైంలో కూడా కొందరు తొలగిపోయారు. అంటే కొందరనే ఎక్కువ సంఖ్య చెప్తున్నాను అనుకోకండి, కానీ వాస్తవంగా అయితే ఒక పరీక్ష అనేది ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ఎందుకంటే మనం కలిసి ప్రయాణం చేయాలంటే మన సిద్ధాంతం ఏంటి? విశ్వాసమును బట్టి కలిగే నీతి, అంతేనా? సో ఆ విషయంలో మనం ఎప్పటికప్పుడు పరీక్షించబడతాం. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో వ్రాసినట్లుగా 13వ వచనంలో మనం మరి ఇక ఏ సిద్ధాంతం మీద, ఏ అంశం మీద మనం కలిసి ప్రయాణం చేయలేం. ఇక్కడున్న మీరందరూ ఎన్నో ఎగ్జామ్స్ లో అటెండ్ అయిన వారే. అడగండి కాలితే. సుమంత్ రాత్రి వాక్యం వింటున్నప్పుడు నేను సుమంత్ గురించి ఆలోచించే కాసేపు.
సుమంత్ కూడా మధ్యలో కొంతకాలం వాక్యం వినలేదు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరీక్షలు వస్తాయి. అలా ఇక్కడ ఉన్న మీలో చాలా మంది కూడా. అయితే మళ్ళీ మీరు కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే మీ అందరికీ టెస్టులు జరుగుతూనే ఉంటాయి, ఎగ్జామ్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు ఒక్కొక్కటి అటెంప్ట్ చేయటం, సాగిపోవటం. ఈ రోజు దాకా ప్రత్తిపాటి జాన్ నిలిచున్నాడు అంటే కారణం ఏంటి? పరీక్షలో గెలుస్తున్నాడు కాబట్టి ఉంటాడు. అట్లా మీరు కూడా అంతే. ఈ ప్రయాణంలో పరీక్షలు ఉండవు అని అనుకోవద్దు, పరీక్షలు ఉంటాయి. కాదు, అందుకని ఏమన్నాడు, ఈ ఈ శ్రమల వల్ల ఎవడును కదిలిపోకుండానట్లు అన్నాడు కదా. అన్నాడే లేదా మొదటి అధ్యాయంలో? ఈ శ్రమల వల్ల ఎవడును కదిలిపోకుండా ఉండాలి అన్నాడు 2వ వచనంలో. ఈ మధ్యకాలంలో ప్రతి మీటింగ్ లో మొదటి పాట ఎవరు పాడుతున్నారు? మదన్నే పాడుతున్నాడు. కానీ ఆయనకు కూడా వచ్చింది పరీక్ష. ఆయన కొంతకాలం డిస్టర్బ్ అయిపోయాడు. ఆ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత పాట పాడమంటే పాడేవాడు కాదు ఆయన. తర్వాత కొంతకాలానికి మొత్తానికి ఇటు తిరిగి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సిందంటే అటెండ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కూర్చొని పాడుతున్నాడు. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి? చాలా తేడా ఉంటది. నేను సుమంత్ ఉంటుందో ఉండదా? ఎగ్జామ్ రాకముందు వేరు, ఎగ్జామ్ వచ్చి పాస్ అయ్యి మళ్ళీ కూర్చున్నప్పుడు వేరుగా ఉంటుంది, క్వాలిఫై అయ్యి. కాబట్టి ఇక్కడ మీరు అందరూ ఎగ్జామ్ దాటి రావాల్సిందే, ఎగ్జామ్స్ అనేవి లేకుండా ఉండదు. కానీ మిమ్మల్ని బట్టి ఆదరణ కలుగుతుంది. ఎందుకంటే మిమ్మల్ని గురించి సంతోషకరమైన సమాచారం వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నిల్చుంటే మంచిది అనిపిస్తుందా, తొలగిపోయి ఉంటే బాగుండు అనిపిస్తుందా? తొలగిపోయి ఉంటే బాగుండు, పొద్దుటే జూమ్ మీటింగ్ ఈ గోల్ ఉండేది కాదు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కుడి చేస్తండి. ఉం? ఈ బాధలన్నీ ఉండేవి కాదు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పండి. ఏదైనా కలుపుకొని తినేది మనమే కదా. అపోస్తల కార్యాల గ్రంథంలో చెప్పినట్లుగా 45వ వచనంలో సమిష్టిగా ఉంచుకుంటున్నాం. 44 నాకు వచ్చిన రెవల్యూషన్ అంతా మీకు చెప్తున్నాను, మీకు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అవునా కదా? నాకు వచ్చిన రెవల్యూషన్ అంతా మీకు చెప్తున్నాను, లేదు ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా. ఇప్పుడు నేను మీతో ఏదైనా మాట్లాడుతున్నానంటే కారణం మీరు నిల్చున్నారు కాబట్టి. అదే పాటికి మీరు వెళ్ళిపోయి ఉంటే, తొలగిపోయి ఉంటే నేను మీకు ఏం చెప్పేవాడిని కాదు. అలాగని చెప్పి మిమ్మల్ని ప్రభు అయితే వదిలేయడు, కానీ ఈ రెవల్యూషన్ అయితే మీకు కలిసి ఉంటేనే వస్తుంది. కానీ కలిసి ఉండాలంటే మీరు టెస్టుల్లో పాస్ అయితే వచ్చేసేయాలి అనమాట. వెనకాల జరుగుతుంది, ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే మనం అందరం కలిసింది దేని మీద? మనందరం ఒకరికొకరు చుట్ట బంధువులం అవుతామా? ఆ చుట్ట బంధువులు అంతా శిలువలో చచ్చిపోయింది. అది మనం అందరం విశ్వాసమును బట్టి నీతిమంతులం అనే ఒక డాక్టరీన్ మీద కలిసి ఉన్నాం, ఆ సిద్ధాంతం మీద కలుసుకున్నాం. కాబట్టి ఆ విషయంలో ఎప్పటికప్పుడు పరీక్ష జరుగుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మట్టి పట్టేస్తూ ఉంటది, కొన్నిసార్లు రకరకాల పదార్థాలు కలిసిపోతాయి, వెండి కలిసిపోతుంది, ఇనుము కలిసిపోతుంది. కాబట్టి గోల్డ్ అనేది ఖచ్చితంగా టెస్ట్ లోకి వెళ్ళి మళ్ళీ గోల్డ్ గోల్డ్ గానే రావాలి తప్ప ఈ మట్టి ఇనుము వెండి కలవకూడదు. ఏం శామ్యుయల్ పీటర్, అంతేనా కదా? అవునన్నా. ఉందా లేదా టెస్ట్ లో? ఆ, వినపడుతుంది. ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా, నీకు లేవా? ఎగ్జామ్స్ అయితే ఉంటున్నాయన్నా. ప్రభు వాటి నుంచి విడిపిస్తుంది. వదిలేద్దాం అనుకుంటున్నావా? లేదండి. ఎస్పీ గారు వదిలేకండి, కడదాకా నిలబడండి. ఎందుకంటే కడపటి రసం కోసం కనిపెట్టాలి, కానీ ముందే భోజనాలు తినేసిన వాళ్ళకి ముందు రసం తాగేశారు. వాళ్ళు కడపటి రసం కోసం ఆగలేదు, అందుకని భోజనాల్లో కూడా కనిపెట్టాల. కనిపెడితే చివరిలో ఏం మిగలదన్నా అని అనుకోవద్దు, మనకు మిగులుతుంది క్రీస్తులో. కడవరి మందిరపు మహిమ మునుపటి మందిరపు మహిమను మించిన అన్నాడు కదా. ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు ఈ ఈ ఈ జర్నీలో ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు, వాళ్ళకి క్రీస్తులో బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? కాబట్టి ఇవి నేర్పించడానికి ప్రభు నిన్ను ఉంచాడు. ఇంకా ఉంటే ఇంకా నేర్పిస్తాడు, ఇంకా నేర్చుకుంటాం. కానీ పరీక్షలు అయితే జరగకుండా మనం కలిసి ప్రయాణం చేయం. పరీక్షలు జరుగుతాయి, ఫిల్టరింగ్ అంటారు కదా, ఫిల్టరింగ్ చేస్తున్నాడు.
ఎంతో మంది యుద్ధం అనగానే వచ్చేసారనమాట. అబ్బెబ్బే ఎంతమంది రాకూడదు అబ్బా అన్నాడు అంతే. వాళ్ళందరినీ వెళ్ళిపోయారు. ఎవడెవడు భయపడుతున్నాడు వణుకుతున్నాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరలా టెస్ట్ చేయడానికి అందరిని నీళ్ల దగ్గరికి తెచ్చాడు. నీళ్ల దగ్గర తీసుకొస్తే కుక్క గతికినట్టు ఎవరు గతికారు వాళ్ళు తప్ప కృంగిపోయిన వాళ్ళు అందరిని పంపించేమన్నాడు. సో కృంగినోళ్ళు వద్దు, భయపడినోళ్ళు వద్దు, వణికిపోయే వాళ్ళు వద్దు, 300 మంది మాత్రమే. కాబట్టి క్రీస్తులోనికి బాప్తిస్మము అనే ఒక రెవల్యూషన్ దగ్గరికి వచ్చినప్పటి నుండి కూడా ఈ పరిచర్యలో ఒక రకమైన శ్రమ ప్రారంభించబడింది. కానీ ఆ పరీక్షలో నిలిచిన వారికి మరలా ఇంకొక లెవెల్ రెవల్యూషన్ రాబోతుంది. సో ఫర్ ఎవ్రీ రెవల్యూషన్ మనం ఒక ప్రత్యక్షత నుండి మరొక ప్రత్యక్షతకి వెళ్ళే ప్రతి చోట కూడా మనకు పరీక్షలు ఉంటాయి. నేనైతే నమ్ముతున్నాను ఆనందాన్ని చివరిదాకా ఉంటాడు. ఎందుకు? ఇక వెళ్ళిపోయేటప్పుడు కూడా యేసుప్రభు పిలిచినప్పుడు ఒకసారి ఆ పాట పాడేస్తాడు అన్న. ఏది చెప్పరేంటండి? అది సియోను కొండకు, ఆ సియోను కొండకు చేరుకున్నాము, నిందలేదు నీతిమంతులం, భయము లేదు సంపూర్ణులం అని ఆ పాట పాడి ఒకేసారి ఎత్తబడతాం అంతే. కాబట్టి ఆ పాట చివరిలో పాడాలంటే చివరి దాకా ఉండాలి. మరి ఆనందానికి టెస్ట్లు ఉన్నాయా? ఈయనకి ఏమి టెస్ట్ లేవని ఎవరు అనుకోద్ది. ఈ పరిచయంలోని ప్రతి ఒక్కరికి టెస్ట్స్ ఉంటాయి. ఉంటాయి. అయితే మీరు నిలబడతారు. ఎప్పుడు నిలబడతారంటే ఇంకా మాధుర్యమైనది శ్రేష్టమైనది ముందు ఉంది అని మీరు నమ్మండి ఉంటారు అంతే. చివరిలో ఇంకా మంచి ఫుడ్ ఉంది అని నమ్మండి ఉంటారు. సో ఈ వీక్ లో మనకు వస్తున్న నెక్స్ట్ రెవల్యూషన్ ఏంది? క్రీస్తే నా యందు జీవించున్నాడు. అది సో క్రీస్తులో మనం ఉన్నాము, అది క్రీస్తులో బాప్తిస్మం. నాలో క్రీస్తు ఉన్నాడు, ఆ రెవల్యూషన్ లోనికి మనం వచ్చాం. కాబట్టి ఇక్కడ మనకు పరీక్షలు జరుగుతాయి. ఇశ్రాయేల్ అన్న చాలా ఆనందంగా మాతో పరిచర్లకు వస్తున్నాడు. చక్కగా వాక్యం అంటున్నాడు. హీఈస్ ఎంజాయింగ్ ద రెవల్యూషన్. కానీ ఏం జరుగుతుంది తెలుసా? ఆయన మనం మాట్లాడుతూ ఇలాగా మా సత్యప్రసాద్ గారి చర్చిలో చేయి పైకి ఎత్తాడు అనమాట. ఆయనేమో అందరికి తగిలేటట్టు, ఎందుకంటే ఆయన పుట్టోడు కదా నాలాగా. అందుకని ఆయన ఆ హైట్ లో పెట్టుకున్నాడు ఫ్యాన్. ఈయన తగిలేసింది ఫ్యాన్. సాధారణంగా ఆ ఫ్యాన్ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే ఏలు ఎగిరిపోయిద్ది, అంత గట్టిగా తగిలింది. కానీ ప్రభు ఎటువంటి పెద్ద గాయం లేకుండా చేశాడు. రాత్రి మేము మీటింగ్ అయిపోయింది, మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇస్రాయేల్ మీటింగ్ అయ్యి వెళ్తున్నప్పుడు వాళ్ళ పాప మెట్టు దిగుతా ఒక స్టెప్ ముందుకు వేసేసింది, జారిపోయింది కాలు. సో ఇవన్నీ టెస్ట్లు అన్నమాట. ఎందుకు టెస్ట్లు? నిలబడతామా, వీటిని బట్టి కదిలిపోతామా? నిలబడతాం, కదిలిపోతామా? ముందు ఇంకా శ్రేష్టమైనది ఉంది అనుకుంటే నిలబడతాం. అవునా కదా? ఉందనుకోండి అంతే. ఎలా తెలుసా అండి మనకు ఉందని? ఇంతకు ముందు మనం విన్న వాటికంటే ఇప్పుడు తింటుంది గొప్పది కాబట్టి, ఇప్పుడు మనం తింటున్న దానికంటే ముందు తినబోయేది ఇంకా గొప్పదే. అప్పుడు నిలబడాలి. ఏ మనిషి టెస్ట్లు ఉన్నాయా లేదా? నీకు ఉన్నాయా? మాతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరూ టెస్ట్లు ఉంటాయి. ఎందుకంటే విశ్వాసమును బట్టి నీతి అనే దాని విషయంలో మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి వీటి విషయంలో మీరేమి భయపడొద్దు. ఒకే ఒకరికి టెస్టులు జరగవు మనందరిలో. ఎవరికి? కాలేబు అన్నకు తప్ప, పొనుకుమాటి కాలేబు గారికి తప్ప అందరికి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఎందుకు జరగవు ఆయనకి? ఎందుకంటే ఆయన ఎంపైర్ అండి. ఇప్పుడు క్రికెట్ లో 2 టీములు ఉంటాయి కదా, ఆయన ఎంపైర్ అన్నమాట. ఆయన అందరికి మార్కులు ఎత్తాడు ఎవరు బాగా ఆడారు. అందుకని ఆయనకి ఏం బ్యాటింగ్ ఉండదు, బౌలింగ్ ఉండదు. ఎంపైర్ కి బ్యాటింగ్ బౌలింగ్ ఉండదు కదా, అంతేనన్నా? రాత్రి ఎగ్గొట్టేవే. ఉం? రాత్రి ఎగ్గొట్టేసి లైవ్ కామెంట్ లో పెడుతున్నాడు, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయంటే పాటలకి. రాత్రి నీకు పేరు పెట్టాం పొనుకుమాట గూస్ బంప్స్ అని. ఉం? బొమ్మలు నిక్కు పొడుచుకుంటున్నాయంటే పాటలు వింటుంటుంటాయి. ఏం ప్రశాంత్, ఈ కాలేబ్ గారితో మాట్లాడు ఒకసారి. ఆయనకి ఎగ్జామ్స్ లేవు మనలాగా, మనకైతే ఉన్నాయి కదా. ఆయనకి ఎందుకు లేవు మరి? మీ అందరికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అర్థమైందా? అయితే ప్రభు మనల్ని కావాలని నీళ్ల దగ్గర తెచ్చాడు. ఏ నీళ్ల దగ్గర తెచ్చి ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. ముందే చెప్పాలి కదండి అని అంటానికి లేదు.
లేకపోతే మేము కుక్కలా తాగేవాళ్ళం కదా, కుక్క ఎలా తాగుతుంది, చేతికి అందించుకొని తాగుతుంది, అలా తాగేవాళ్ళం కదా, ఇలా మోకాళ్ళ మీద కృంగి తాగేవాళ్ళం కాదు కదా అంటావేమో. నీకు ముందు నుంచే చెప్తున్నాడు ప్రభు ఏమనంటే, కడమ వారిలో ఎవడను వారితో కలుసుకొనుటకు తెగింపు లేదంటే, ఇదేదో మనం అందరం ఒరే నువ్వు ఎప్పుడు నేను మీటింగ్ అటెండ్ కాకపోతే నువ్వు నాకు ఫోన్ చేయి, నన్ను వదిలేకరా బాబు, చాలా మంది ఇలాగే వదిలేశారు ఈ పరిచయని వెళ్ళిపోయారు, వాళ్ళకి రెవల్యూషన్స్ ఏవి లేవు, కాబట్టి నేను ఎక్కడైనా వదిలేస్తానేమో, నువ్వు నన్ను వదిలేక అని అంటానికి ఏం లేదు ఇక్కడ. నీకు నువ్వే పట్టుకొని రావాలా, నీకు నువ్వే నడవాలా. ఎందుకంటే అలా అంటాం కానీ ఆ టైంలో ఫోన్ చేసినప్పుడు మనం కూడా ఎత్తుతామా? ఎత్తాం. అది అసలు వాక్యం వినాలనిపించదు అనమాట. ఆ పరిస్థితులు గుండా వెళ్ళొద్దు. కాబట్టి మరి లాంగ్ జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి పార్వతీపురం జాన్ పాల్ అయితే అసలు ఒక్కరోజైనా వీడియో ఆఫ్ చేయటం చూసారు మీరు అబ్బాయిని? ఒక్కరోజైనా అటెండ్ కాకుండా ఉండటం చూసారా? పోనీ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎప్పుడైనా ఆన్సర్ చేయకుండా ఉన్నాడా? కాబట్టి మనందరిలో ఫస్ట్ గోల్డ్ ర్యాంక్ లో తమ్ముడు ఇప్పుడు రేసులో ఉన్నాడు అనమాట. ఇక్కడ గోల్డ్ ర్యాంక్ వస్తే అక్కడ వచ్చేసిద్ది. కాబట్టి ఇప్పుడైతే మన్యంలో ఉన్నాడు, అప్పుడు మన్యం పుత్రుడు రేపు 1000 ఏళ్ళ రాజ్యంలో ఏ సిటీలో ఉంటాడో తెలియదు. అర్థమైందండి? ఇప్పుడు వాళ్ళ పిన్ని గారు ఎమ్మెల్యే చంద్రబాబు గారి పార్టీలో, కానీ రేపు పొద్దున ఆయనే గొప్ప మంత్రి అవుతాడు, గొప్ప మినిస్టర్ అవుతాడు 1000 ఏళ్ళ రాజ్యంలో. కాబట్టి వీటన్నిటిని బట్టి మనం ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకంటే కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. ఎవరిని ఇక్కడ దూషించొద్దు. ఎందుకంటే అసలు ఇలాంటి మనుషులు ద్రోహులు లేకపోతే మనల్ని ఎవడమ్ముతాడండి? మనల్ని గొయ్యి తీసి ఎవడో వేసేస్తాడు అందులో. కాబట్టి మన మీద పగబెట్టుకొని గోతులు తీసి అందులో పడేసేవాళ్ళని బట్టి ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు మనల్ని అమ్మి వేయకపోతే మన ఐగుప్తుకి వెళ్ళం, ఐగుప్తుకి వెళ్ళకపోతే మనం హెచ్చించబడం. కాబట్టి ఆ ఖచ్చితంగా కొందరిని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎంత బాధ పెట్టి దుఃఖ పెట్టినా కూడా వారి మూలంగా మనము ఒక హై స్టేట్కి వెళ్తాం, ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతాం. మరింత పగబట్టిరి అంటే ఎంత పగబట్టారంట? అసలు వందనాలు కూడా చెప్పలేకపోతున్నారంట. ఆదికాండం 37 చదవండి. క్షేమ సమాచారమైన అడుగులేకపోతున్నారు. క్షేమ సమాచారం ఎలా అడగాలి? ఎవరైనా అడగాలంటే ముఖంలో ముఖం పెట్టి చూసి అడగాలి. ముఖంలో ముఖం పెట్టడం ఇష్టం లేదు కాబట్టి క్షేమ సమాచారం అడగట్లేదు. మరి అంతగా విరోధ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏం చేసామని వచ్చింది? వస్తుంది అంతే, అది రావాలంతే. అది వస్తేనే కదా పగబెట్టుకునేది, తర్వాత గొయ్యి తీసేది, తర్వాత గోతులో ఉన్న వాడిని తీసి అమ్మేసేది. అదంతా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇదంతా జరిగేది నీ మేలు కోసమే. ఎందుకంటే మరి ఐగుప్తు దేశానికి ఎలాగెళ్తాడు యోసేపు? కలగనేసాడు, సరిపోద్దా? కలగ అంటే సరిపోదు, ఆ కళ నెరవేర్పు కొరకు ఇవన్నీ జరగాల. అమ్మాయి నా జీవితంలో ఏ గొయ్యే లేదు అని అనుకుంటే తప్పు. గొయ్యి ఉంటది, గోతులో పడేస్తారు, కానీ నువ్వు చచ్చిపోవు. ఎందుకంటే కళ వచ్చింది కదా, మరి ఆ కళ నెరవేరేదాకా నువ్వు చచ్చిపోవు. దానిలో పుల్లైనా సున్నైనా తప్పిపోదు, పుల్లైనా సున్నైనా తప్పిపోదు, నెరవేరుద్ది. నేను యానంలో జకరియా గారి ఇంటి దగ్గర క్రిస్మస్ మీటింగ్ లో నేను చెప్పిన వాక్యం, ప్రభుని ఆ రోజు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, లేఖనాలలో యేసు ప్రభు ఉన్నాడంటే లేఖనాల్లో క్రీస్తులోని మనం కూడా ఉన్నాం. మరి లేఖనాల్లో ఉన్న క్రీస్తును గూర్చిన సంగతులు నెరవేరే వరకు అందులో పొల్లైనా సున్నైనా తప్పిపోదంటే మన విషయంలో కూడా ప్రభు పొల్లైనా సున్నైనా తప్పిపోకుండా ప్రభు పనిచేస్తున్నాడు. ఎవరైనా తప్పిపోవచ్చు, కానీ నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం మాత్రం నెరవేరు వరకు నువ్వు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి, పరుగు కడముట్టించాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్లు, ఎస్, మనకి ఇటీవల దినాల్లో పరలోకం నుండి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఏమనంటే మీరు బాగుగా పరిగెత్తుతున్నారని వచ్చింది. ఆపేద్దామా పరుగు? వద్దొద్దు. ఈ పరుగును తుదముట్టించడం కొరకై పౌలు చెప్పాడు ఏమని? అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో, నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోలేదు. 20:24 అపోస్తల కార్యాలు. నా ప్రాణమును ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. కొన్ని ప్రయాణాలు చేయటం అనేది ఇప్పుడు కొంత భయం వేస్తూ ఉంటుంది. అంత అవసరమా, ఇంత రిస్క్ అవసరమా అని అనిపిస్తుంది. కానీ పరుగు మరి నడుచుకుంటూ వెళ్ళేవాడికి ప్రమాదం ఉండదు, పరుగెత్తేవాడికి ప్రమాదం ఉంటుంది.
ఎందుకంటే 120 స్పీడ్లో వెళ్తున్నామండి, పక్కకి తిరిగితే ఏమైద్ది? కాబట్టి స్పీడ్ ఖచ్చితంగా కొన్నిసార్లు ప్రమాదం తెస్తుంది, కానీ తెగించాలి. ఎందుకు తెగించాలి? ఏమవదు నీకు, క్రీస్తులో ఉన్నాం కదా, ఏమవదు. పరుగు కడముట్టించడం కొరకే ప్రాణం ఎంత మాత్రం ప్రియమైందిగా ఎంచుకోవట్లేదు. మన టైంకి భోజనం చేయడానికి ఉండదు, సరిపడినంత నిద్ర ఉండదు, అలాగే కొన్ని కొన్ని ఉండవు. కానీ ప్రభు మన దేహాన్ని ఆయన తప్పకుండా బాగు చేస్తాడు, రిపేర్ చేస్తాడు. మెట్టుకు ఏ పరిచర్లో మనం మిస్ అవ్వకుండా చేస్తాడు. త్రోఫీము రోగి అయి ఉన్నందున అతన్ని మిలేతులో విడిచి వచ్చి తిని అన్నాడు. ఆరోగ్యం బాగోపోతే హైదరాబాద్ కాన్ఫరెన్స్కి రాలేం కదా, అందుకని ఆరోగ్యాన్ని ఆయన బాగు చేస్తాడు. అసలే మీరు చూడండి, ఏ మీటింగ్స్ జరిగినా టాబ్లెట్లు కూడా తెచ్చుకొని పెట్టుకుంటారు ముందెందుకు, ఎవరికి ఏమొచ్చిందని. కరీంనగర్లో ఒక్కరికన్నా ఏదైనా జబ్బు వచ్చిందా చెప్పండి? అసలు మన పిల్లలు ఆంధ్ర వాతావరణంలోంచి తెలంగాణ వాతావరణంలోకి వచ్చారు. మన పిల్లలు ఎక్కడైనా సిక్ అయ్యారా? అసలు మీరు చూడండి, మన షారోన్ ప్రసాద్ బ్రదర్ ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకున్నాడు జాషువా, యెహోషువ. వాడు మొత్తం ఆ గ్రౌండ్ తిరిగేస్తానే ఉన్నాడు కరీంనగర్లో. వాడు ఎప్పుడు చూసినా తిరిగేస్తా ఉంటాడు, ఇప్పుడు తిరిగేస్తాడు వాడు వచ్చిన. అంటే పిల్లలు ఎంత హెల్దీగా ఉన్నారు చూడండి. మన యవనస్తులందరూ చక్కగా క్రికెట్ ఆడారు, సిస్టర్స్ అందరూ చక్కగా పరిచయం చేశారు. మరి కొత్త ప్రాంతం, క్రొత్త నీళ్లు, క్రొత్త గాలి అయినా ప్రభు మన ఆరోగ్యాలను కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదండి, నిస్సత్తువు చేత తూలిన వాడు ఒక్కడు కూడా లేడు. ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు 6 లక్షల మందిని, అది మామూలు సంగతి కాదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఇంటిలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళందరూ అరణ్యంలో నడుస్తున్నారు. అయినా ప్రభు వారి యొక్క ఆరోగ్యాలను కాపాడుకుంటున్నాడు. అలాగే ప్రభు కాపాడుతాడు. అంతేగాని ఇంట్లో ఉందామని అనుకోవద్దు, పరిగెత్తండి. ఈ పరుగు తుదముట్టించడం కొరకు వెళ్ళాలి అంతే. కొన్నిసార్లు పరిచర్యకు వచ్చినాక, విలియం కేరీ గారు భారతదేశానికి పరిచర్యకు వచ్చాక వాళ్ళ కుమారులకి, వాళ్ళకి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చాయి. అయితే మనం అంతకంటే శ్రేష్టమైన వాక్యంలో ఉన్నాం. నేను అదే చెప్తున్నాను. శిక్షా విధి కారణమైన పరిచర్లో ఉన్న వాళ్ళే తెగించినప్పుడు, నీతి కారణమైన పరిచర్లో ఉన్న మనం ఈ పరుగు తుదముట్టించాలని నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైందిగా ఎంచుకోవాలి. అటుపక్క మా జాన్పాల్ ఏమంటాడు, అన్న ఎంతవరకు వచ్చారన్నా, ఇంకా రాలేదేంటన్నా, ఇంకా రాలేదేంటన్నా, ఇంకెప్పుడు వస్తారన్నా, ఎప్పుడు వస్తారన్నా అని ఫోన్ చేసి చూడు అనమాట. మేము వస్తే తక్కువ దూరమా శ్రీకాకుళం అంటే? శ్రీకాకుళం తక్కువ దూరమే కాదు. ఈ దారిలో మనల్ని ఆయన కంగారు పెడతాడు, అక్కడి నుంచి రాలేదు ఇంకా రాలేదని. ఈ తొందరలో మనం కొంచెం తొందరపడితే ఇబ్బందులు అవుతాయి. కానీ పౌలు గారు మరి అట్లాంటి ప్రయాణమే చేశాడు. ఎందుకంటే మీరు పౌలు ప్రయాణం లిస్ట్ గురించి చదవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పాడు కదా, 2వ పత్రికలో ఏం చెప్పాడు? ప్రయాణం వలనైన ఆపదలు అన్నాడు. 26వ వచనం, 11:26. అనేక పర్యాయాలు ప్రయాణములలో ఆపదలు అన్నాడు. కానీ ప్రభు వాటన్నిటిని తప్పించాడు, దేవుని స్తోత్రం. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసు పౌలు గారు? తిమోతికి రాసిన 2వ పత్రికలో మాట్లాడుతూ 4వ అధ్యాయంలో వచనం 18లో, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి తప్పించి పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షిస్తాడు. ప్రయాణాల్లో ఏది జరుగుతుందని నిమ్మకాయలు తగిలించుకున్నామా అండి? ముందు ఎవరన్నా ఎదురొచ్చారా? లేదు కదా. ప్రతి దుష్కార్యం నుండి ప్రభు తప్పిస్తాడు. ఎందుకంటే మరి కొన్నిసార్లు అన్ని నమ్మినా ఎక్కడెక్కడ బలహీనం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఏ దుష్క్రియ చేయకుండా ప్రభు నేను కాపాడుతాడు. సుమంత్ అంతే కదా. మన కారుకి నిమ్మకాయలు ఉంటే ముందు ఎంత బాగుంటది, ఎంత అందంగా ఉంటది. ఏమీ అవసరం లేదు, మనకి ధైర్యంగా మనం ముందు కొనసాగవచ్చు. ఎందుకంటే మన వెహికల్ చుట్టూ రక్త ప్రోక్షణ ఉంటది, మన వెహికల్ మీద రక్త ప్రోక్షణ ఉంటది. ఏది వచ్చి మనల్ని తాకలేదు, ఏ దురాత్మ వచ్చి మనల్ని తాకలేదు. అసలే ఎన్ని యాక్సిడెంట్లు వాడు మీ మీద ప్లాన్ చేసాడు మీకు తెలుసు అసలు వాస్తవంగా. కానీ వాడు మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే అక్షరము చంపును, అక్షరం వాడి ఆయుధం. కానీ మనం జీవింపజేసే ఆత్మ మినిస్ట్రీలో ఉన్నాం కాబట్టి వాడి ఆయుధాలు ఏమి మన మీద పనిచేయవు. నమ్ముతున్నారా? ప్రభుకు స్తోత్రం చెల్లించండి. ప్రయాణం వల్ల ఏ ఆపద జరగదు, ఏ దుష్క్రియ జోలికి మనం వెళ్ళక్కర్లేదు, ఏ మూలపాఠం జోలికి మనం వెళ్ళక్కర్లేదు. పరలోక రాజ్యము చేరే వరకు
అంటే బహుమానం పొందేంత వరకు నీ కిరీటం ఎవడును అపహరింపకుండానట్లు చూసుకోండి. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఈ శ్రమ కలిగించే పరీక్ష కలిగించే నిరీక్షణ, ఈ నిరీక్షణ చాలా గొప్పది. కృప విషయమై గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. సో తేబడు కృప చాలా సమృద్ధిగా రాబోతుంది. సో మనం ఇంకా మోస్ట్ హై రెవల్యూషన్స్ లోనికి వెళ్ళబోతున్నాం. సో యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ టెస్ట్ ట్రయల్స్, కానీ వాటిని నిలబడండి. ఎందుకంటే మనకు కావాల్సిందల్లా ఏంటి? మాకు ఈ టీం కావాలా. ఏ టీం? విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు మినిస్ట్రీ అనే పరిచయం మాకు కావాలి. సో మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి. కాబట్టి ఎంత టెస్ట్లైనా మేము ఎదుర్కొంటామని చెప్పి రండి. ఖచ్చితంగా దేవుడు మీకు శ్రేష్టమైంది ఇందులో ఇస్తాడు. ఓకేనా? ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఈ తలంపులు ప్రభు మనందరూ వినికిడిలో దీవించు. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం వర్తమానం విన్నాం. అట్టి శ్రమలను అనుభవించటకు మనం నియమించబడ్డ వారమని, శ్రమలు ఓర్పు పరీక్ష ద్వారా నిరీక్షణ కలుగుతుందని మనం విన్నాము. సో అడుగడుగున మన జీవితంలో మరి పరీక్షలు ఉంటాయని, పరీక్షలు నిర్వహిస్తే మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందని మనము విన్నాము. ఏమాత్రము శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా మరి మనము శ్రమల యందు మనం అతిశయించే వారంగా ఉన్నాం. మరి బహుశ్రమల వల్ల మనము ఆనందించే వారంగా ఉన్నాం. ఎందుకంటే ఈ శ్రమల్లో ప్రభు మనకు క్షేమకరమైన సమాచారాన్ని, ఉన్నతమైన రెవల్యూషన్స్ ని, కృపను మరి ఆయన మనకు అందిస్తున్నాడు. ఈ కడవరి వరకు మనము నిలిచినట్లయితే ఇంకా ఆ కడపటి రసం చాలా టేస్టీగా ఉంటది. మనము ప్రతిరోజు వింటున్నట్టుగా మనము సీజనల్ రెవల్యూషన్స్ మరి ఈ యొక్క పరిచయలు పొందుకుంటున్నాం. అనేకమైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మరి పరిచయలో మనము నిలకడగా ఉండాలని, మన పరుగును కడముట్టించాలని, మరి ప్రభు ప్రతి దుష్కారం నుంచి మనం తప్పిస్తాడు. మరి ప్రతి ఆటంకము అది ఏ విధంగానైనా కానీ, కుటుంబంలో కానీ, ప్రయాణంలో కానీ, ఏ విధమైన ఆటంకాలైనా కానీ ఆయన తొలగిస్తాడని మనము నేర్చుకున్నాం. ఈ పరిచయలో మనము అనేక సంగతులు పొందుకుంటున్నాం, అనేక రీతిలుగా కాపాడబడుతున్నాం, జీవిస్తున్నామని మనము యొక్క వర్తమానం ద్వారా మనం మేలు పొందుకున్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పటివరకు నిలుస్తున్న దేవుని సేవకులకు, వారి కుటుంబీకులకు, అలాగే సహోదరులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన చేసిన వారికి, అలాగే కీర్తనలు పాడిన వారికి, వాక్యాన్ని చదివించిన ప్రియ సహోదరునికి, అలాగే వాక్య సహాయం ప్రార్థించిన దేవుని సేవకులకు ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి విన్న వర్తమానం బట్టి ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేయవలసిందిగా వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వందనాలు ప్రశాంత్. ఉన్నానండి. అలాగే చేరవచ్చిన ప్రియులందరికీ వందనాలు. ప్రార్థించుకుని మనం ప్రోగ్రాం చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రాలను తండ్రి. ఇప్పటి వరకు నా ప్రభావ మొదటి దశలోని పత్రిక 3వ అధ్యాయం నుంచి నా ప్రభావ మీరు నేర్పిన నా ప్రభావ పాఠముల కొరకే మీకు వందనాలు, స్తోత్రాలను తండ్రి. నా ప్రభావ మా జీవితాలు నా ప్రభావ అయ్యా మీ వాక్యంతో మొదలుపెట్టినప్పుడు మేము జీవించుటకు, బ్రతుకుటకు తండ్రి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. ప్రతి ఉదయకాలం నా ప్రభావ మీ సన్నిధిలో గడుపుటకు నా తండ్రి, ప్రథమ ఈ యొక్క సమయాన్ని నా ప్రభావ మీ సన్నిధిలో గడుపుటకు మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు నా ప్రభావ. అయ్యా మీ గృహ నిర్వాహకత్వంలో నా ప్రభావ మమ్మల్ని ఉంచి బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు అయినా కనికర సంపన్నుడా. ప్రతి విషయంలో నా ప్రభువా మీ కృపలో బలపరుస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అవును నాయన, నా ప్రభువా దావీదు కూడా చెబుతూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు గనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అయినా నా ప్రభువా సౌలు చేత తరమబడ్డాడు నా తండ్రి, అబ్షాలోము చేత నా ప్రభు, అలాగే నా ప్రభువా అనేకుల మంది నా ప్రభు ద్వారా శ్రమలు పొందిన నా తండ్రి, అతడు నా ప్రభు కదల్చబడలేదు నా తండ్రి. అయినా నా ప్రభు ఇది మీ కొరకు రాయించిన ఈ యొక్క లేఖనం నా తండ్రి, నా ప్రభు గొప్ప దేవుడా స్తోత్ర, దావీదన్న కదల్చబడతాడేమో కానీ తండ్రి మీరు తండ్రి యొక్క కుడిపార్శ్వం ఉన్నారు కనుక నా ప్రభు కదల్చబడరు, మీరు కదల్చబడరు కనుక మేము కదల్చబడం నా తండ్రి.
అందుని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి. అలాగే నా ప్రభు కొరింథీ పత్రిక నుంచి నా ప్రభు మీరు మాట్లాడారు, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించినారు నా ప్రభు. అయ్యా నా ప్రభు వారు ఎన్నో శ్రమలు పొందిన అయ్యా ఆ పరీక్షలో నిలిచిన తండ్రి నా ప్రభు అత్యధికంగా సంతోషించిన నిరుపేదలైన ఈ యొక్క మాసీదుని వారు నా ప్రభు దాతృత్వంలో నా ప్రభు లేఖనాల్లో వారు ముందున్న వారుగా మేము చూస్తున్నాం నా తండ్రి నా ప్రభు. ఎన్ని శ్రమలు విస్తరించిన నా తండ్రి వారు దాతృత్వంలో నా ప్రభు వెనకడుగు వేయలేదన్న ప్రభు మీ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి నా తండ్రి. అలాగే నా ప్రభు గిద్యోను నీళ్ల దగ్గర నా ప్రభు వారు నా ప్రభు ఇంచుమించు 32,000 మంది నా ప్రభు బయలుదేరక నా ప్రభు భయపడి వణికిన వారు నా ప్రభు ఎనుదిరిగి వెళ్ళిపోయినట్లుగా 20,000 మంది 22 నా ప్రభు వారు వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. ఇంకా 10,000 మంది మిగలగా నా తండ్రి అందులో నా తండ్రి నా ప్రభు నీళ్ల దగ్గర నా ప్రభు అవును ప్రభు అయ్యా నా ప్రభు క్రీస్తులోనికి బాప్తీసం పరిచర్య ఆ యొక్క పరీక్షలో నా తండ్రి నా ప్రభు దినిదినిగిన వారు నా తండ్రి నా ప్రభా 9,000 చిల్లర నా ప్రభా గొప్ప దేవుడా ఏమైనా నా ప్రభా 300 మందిని ఏర్పరచుకున్న తండ్రి నా ప్రభా ఆ యొక్క మిద్యానీయులు దండి నా తండ్రి నా ప్రభా అయ్యా నా ప్రభా వారి పొడుచుకుని చనిపోయినట్లుగా అయ్యా మేము చూస్తూ ఉన్నాం నా తండ్రి మీ కార్యాలు అద్భుతములు నా ప్రభు ఎంతైన కార్యాలు జరిగించి గొప్ప దేవుడా మీకే వందనాలు స్తోత్రాలు నా తండ్రి నా ప్రభు. అయ్యా కనికర సంపన్నుడు విశ్వసించిన వారు అందరూ కూడా ఏకముగా కూడి అయ్యా వారు కలిగినది సమిష్టిగా ఉంచుకున్నారని మరొక వాక్యాన్ని మాకు సెలవిచ్చారు నా తండ్రి. అందుని బట్టి మీకే స్తోత్రాలు. పౌలు గారు కూడా నా ప్రభు చెప్తూ ఉన్నాడు నా తండ్రి సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్ను తుదముట్టింపవలెనని నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదన్న ప్రభు. అవును తండ్రి నా ప్రభు పౌలు గారి పరిచర్య ద్వారా నా ప్రభు మేము నిలబడుతున్నాం మాట్లాడుతున్నాం తండ్రి. అయ్యా మీ సన్నిధిలో ధైర్యముగా ఉన్నాం నా తండ్రి నా ప్రభు నిర్భయులమయ్యా నా ప్రభు ఏ భయం లేకుండా నా ప్రభు ఏ చింత లేకుండా అయ్యా మీ సన్నిధిలో నిలుచుటకు మీరు సహాయం చేసిన బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. జూమ్లో వచ్చి పిల్లలందరిని బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి నా ప్రభు. ఈ పరిచర్య నా ప్రభు దేహ విమోచన దినం వరకు నా ప్రభు అయ్యా మీరు నడిపిస్తున్నందుకే మీకే కృతజ్ఞతస్తులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. హైదరాబాద్ లో జరిగాయి నా ప్రభు ఈ యొక్క కాన్ఫరెన్స్ విషయంలో కూడా నా ప్రభు మీ కృపలో నా తండ్రి అయ్యా బలపరిచిన తండ్రి నా ప్రభు అందరి ప్రయాణాలు తోడుకుంటూ సహాయం చేయండి. ఇంకా అనేకమైన నూతన సంగతులు నేర్చుకుంటున్నా నా తండ్రి మీ మార్గాలు తెరుస్తున్నారు. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి ప్రార్థించి ప్రార్థన పొంది ఉన్నామని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ఆనంద్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడిక తర్వాత లింక్ ప్లే కొనసాగుతుంది. ఉండాలండి మీ సమయంలో జాయిన్ అయ్యి ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ చేరవచ్చిన ప్రియులందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ అందరికీ వందనాలు. వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.